తన అసమర్థ పాలనను కవర్ చేసుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తంటాలు పడుతున్నాడు. తన అసమర్థ పాలన వల్ల తెలంగాణ ఆగమవుతుంటే దాన్ని కవర్ చేసుకోలేక తంటాలు పడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసమర్థత వల్ల తెలంగాణలో సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఆగమవుతుంటే దాన్ని కవర్ చేసుకుంటందుకు ముఖ్యమంత్రి ప్రతిపక్షాల మీద దాడి చేస్తుండు. ఇది కొత్త కాదు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అసమర్థతను కవర్ చేసుకుంటందుకు అటెన్షన్ డైవర్షన్లు చేస్తాడు. తన అసమర్థతను కవర్ చేసుకుంటందుకు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తారు. తన అసమర్థతను కవర్ చేసుకుంటందుకు 71 సార్లు ఢిల్లీకి పోయిండు. తాజాగా ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు, హైదరాబాద్ సిటీ వీటిలలో విఫలమైన ముఖ్యమంత్రి దాన్ని కవర్ చేసుకుంటందుకు ఇప్పుడు మళ్ళొకసారి ప్రతిపక్షాల మీద దాడికి దిగాడు. ఈరోజు 1 గంటన్నర 2 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆశాంతం మనం చూస్తే, మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఆయన అసమర్థతని కవర్ చేసుకుంటందుకు కనిపించింది. దానికోసం ప్రతిపక్షాలను వాడుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీని వాడుకున్నాడు, కేసీఆర్ని వాడుకున్నాడు, కేటీఆర్ని వాడుకున్నాడు, అక్కడ కిషన్ రెడ్డిని వాడుకున్నాడు, తన ప్రియమిత్రుడు బండి సంజయ్ని మాత్రం పక్కన పెట్టేసిండు. తెలంగాణలో మెట్రో రైలు మీద ఈరోజు 1 గంటన్నర సేపు ముఖ్యమంత్రి మాట్లాడిండు. మెట్రో రైలు 2వ దశ విస్తరణ పనులకు కేంద్రం సహకరిస్తలేదు. ఆ కేంద్రం సహకరించకపోవడానికి కారణం మళ్ళీ కేటీఆర్. ఎక్కడ పోయినా కూడా ఆవుకతలాగా మళ్ళీ కేటీఆర్ దగ్గరికి రావాలి, లేకపోతే కేసీఆర్ దగ్గరికి రావాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి రావాలి. ఈ అసమర్థత ముఖ్యమంత్రిది ఎట్లా రుజువవుతుందంటే ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ పనులు 1 ఇంచుకు కూడా ముందుకు సాగలేదు 2.5 సంవత్సరాల నుంచి. 2.5 సంవత్సరాల నుంచి ముందుకు సాగపోగా వెనక్కి పోయింది. అది వెనక్కి పోవడం అంటే హైదరాబాద్ మెట్రో రైల్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకున్నది. ఆ ఎల్ఎన్టీ తప్పుకోవడాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ మీద బద్నాం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏమంటాడు? 2వ దశ మెట్రో పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటాడు. మరి 71 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, ఢిల్లీకి పోయిన ఎక్కువ సార్లు, ప్రతిసారి కాదు కానీ ఢిల్లీకి పోయిన ఎక్కువ సార్లు కూడా ప్రధానమంత్రిని కలిసినావు కదా, ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కలవనన్ని సార్లు కలిసినావు కదా, ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కలవనన్ని సార్లు కలిసినావు కదా, మరి ఇన్నిసార్లు కలిసినా కూడా ఎందుకు ప్రధానమంత్రితో మాట్లాడతలేడు? ఎందుకు ప్రధానమంత్రి దీని మీద సానుకూలంగా స్పందిస్తలేడు? దీనివల్ల ఒకటే ఒక అనుమానం వస్తుంది. ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర పోయినప్పుడు మీరు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి మాట్లాడతలేరు, మీరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతలేరు, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడతలేరు. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడల్లా మీరు మాట్లాడుతున్నది మీ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వివరాలు. ఏ రకంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలనే దాని మీద మీరు మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రికి అంత చొరవ ఇవ్వకపోతే, ప్రధానమంత్రి మొన్న మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు మాతో కలిసిపోండి అని ఎందుకు మాట్లాడతాడు? మీతో ఆయనకు అంత చొరవ ఉంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ఆయనతో కలిసిపోయే వాళ్ళే కాబట్టి ఆయన ముందుగానే మీకు చెప్పిపోయిండు మీరు మాతోటి కలవండి అని. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంటాడు. కిషన్ రెడ్డి అడ్డుపడడం వెనుక కేటీఆర్ ఉన్నాడు అంటాడు. కేటీఆర్ చెప్తుండు కాబట్టి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంటాడు. మీరు 2034 సంవత్సరాల వరకు అధికారంలో ఉంటామని చెప్పిండ్రు కదా, 2034 సంవత్సరం వరకు అధికారంలో మీరు ఉంటారని చెప్పినప్పుడు మీకు ఢిల్లీలో ఆ మాత్రం పనులు చేసుకునే స్తోమత లేదా? ఏం చేస్తున్నారు మీ 8 మంది ఎంపీలు? 8 మంది లోక్సభలో ఉన్నారు, ఒక 5-6 మంది రాజ్యసభలో ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ఎందుకు తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి వాళ్ళు కొట్లాడతలేరు? ఎందుకు మెట్రో ఫేజ్ 2 గురించి వాళ్ళు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? మీరు ఒక కన్ను సైగ చేస్తే వాళ్ళు పార్లమెంటుని స్తంభింపజేయరా మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం? మీరు ఒక కన్ను సైగ చేస్తే ఆ ఎంపీలందరూ ఢిల్లీలో నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ నాయకులని నిలదీయరా?
కానీ మీరు కనుసైగా చేస్తలేరు. ఎందుకు చేస్తలేరంటే మీకు ఒక భయం ఉంది. మీ ఓటుకు నోటికేసి అక్కడ ఉంది కాబట్టి మీరు దానికి భయపడే మీ ఎంపీలను కట్టడి చేస్తున్నారు, మీ ఎంపీలను మాట్లాడకుండా చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. మెట్రో రైల్ ఫేజ్ 2 ఎల్ఎన్టీ ఎందుకు తప్పుకున్నది? రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఫైనాన్షియల్లీ వయబుల్ రూట్ని దాన్ని మీరు రద్దు చేసిండ్రు. దాన్ని రద్దు చేసి ఫైనాన్షియల్ వయబిలిటీ లేని ఫ్యూచర్ సిటీకి లైన్ ఏమంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎందుకు వేస్తారు ఆ లైన్ని? అందుకే మీరే కావాలని మీ స్వార్థం కోసం మీరు ఈ మెట్రో రైల్ని పక్కదారి పట్టించుండ్రు, మెట్రో రైల్ని నాశనం పట్టించిండ్రు. మెట్రో రైల్ 2వ దశకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు తెలిసినట్టుంది క్లియర్గా మెట్రో నుంచి ఎల్ఎన్టీని తప్పించడం వెనుక మీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని. మెట్రో ఎల్ఎన్టీ వద్ద ఉన్న 30,000 ఎకరాల 30,000 కోట్ల విలువైన భూములు దాని మీద మీ కన్నుబడ్డదని కేంద్ర ప్రభుత్వానికి తెలిసినట్టుంది. అందుకే మీ మెట్రో రైల్ పనులు ఫైనాన్షియల్ వయబిలిటీ లేని మీ రూట్లు దానివల్లనే కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటలేదు. హైదరాబాద్ సిటీని ఫ్యూచర్ సిటీ కోసం తాకట్టు పెడుతున్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2ని ఫ్యూచర్ సిటీ కోసం తాకట్టు పెడుతున్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం, మీ అన్నదమ్ముల ఆస్తుల విలువలు పెంచుకోవడం కోసం, మీ అన్నదమ్ముల భూమి బ్యాంకులు పెంచుకోవడం కోసం మీరు తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు. హైదరాబాద్ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ని మీరు చంపేస్తున్నారు. హైదరాబాద్లో మొన్న మధ్య చూసినాం మనం, వర్షాలు పడ్డ తర్వాత ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ నీళ్లు మలిసినాయి. ఏ రోడ్ల మీదైనా నీళ్లు మలిసినాయి. లోతట్టు ప్రాంతాలు కాదు, ఎగువ ప్రాంతాల్లో కూడా నీళ్లు మలిసినాయి. నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తాడు? 2 సంవత్సరాల నుంచి నేను పడ్డ శ్రమ 1 గంటలో మీరు పాడు చేసిండ్రు అంటాడు. 1 గంటలో పాడయ్యే పని మీరు 2 సంవత్సరాలు కష్టపడి చేస్తే మీరు ఎంత పొడుగు పని చేసిండ్రో అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. మీరు 2 సంవత్సరాలు నిజంగానే కష్టపడి ఉంటే గంట సేపట్లో ఎందుకు పాడైపోతుందండి? గంట సేపట్లో పాడయ్యే పనినా మీరు చేసింది 2 సంవత్సరాలుగా. హైదరాబాద్ సిటీ భవిష్యత్తుని, హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజల సౌకర్యాలను మీరు మీ ఫ్యూచర్ సిటీ కోసం బలి చేస్తున్నారు. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు మాట్లాడినరు. ఈయన మెట్రో రైల్ మీద చేసిన ఆరోపణల మీద ఆయన ప్రతిస్పందించారు. ఒకసారి దాసోజు శ్రవణ్ ఏం మాట్లాడినో చూద్దాం. నీ బెదిరించినవును. మొట్టమొదటి అధికారంలోకి రాగానే ఫస్ట్ కత్తి ఎవరి మీద పడ్డది అంటే ఎల్ఎన్టీ సిఎఫ్ఓ మీద. జైలుకు పంపిస్తా ఆయన మాట అన్నాడు. ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో రైల్లో కొంత ప్రయాణికులు తగ్గిపోయినరు, మా వ్యాపారం ఏదో దెబ్బతిన్నది అన్నాడు. వాట్ ఎవర్ ద స్టాటిస్టిక్స్ ఏమున్నాయో ఆయన మాట అన్నాడు. ఆ మాట అన్నదే ధర్మిల నేను జైలుకు పంపుతాను అట్లెట్లంతో ప్రభుత్వం మారితే అని చెప్పని, రాజకీయాలు అని చెప్పని అతన్ని బెదిరించిండ్రు. లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకొని వాళ్ళ ఒక పీపీపీ అగ్రిమెంట్లో ఇది ఆబ్లిగేటెడ్, నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎలాంటి దాన్ని పర్మనెంట్గా నడుపుకోవాల్సిన ఒక బాధ్యత అతని పైన ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి నువ్వేదో పెద్ద తెలంగాణ ప్రజలకు ఫేవర్ చేస్తున్నట్టుగా దాన్ని టేక్ ఓవర్ చేసినావు. 6,250 కోట్ల రూపాయల మెట్రో విస్తరణకు టెండర్లు పిలిచి శంకుస్థాపన పూర్తి చేసినటువంటి ఒక హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రైలును ఎందుకు రద్దు చేసినావు రేవంత్ రెడ్డి? కేవలం కేటీఆర్ గారి పైన కోపం, కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినారు కాబట్టి ఆయన పైన కోపం, దాన్ని రద్దు చేసినావు. అట్లా ఫేజ్ 2 ప్రాజెక్టును రద్దు చేసినావు. సిఎఫ్ఓను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి జైలుకు పంపుతా అన్నావు. మొత్తానికి ఎల్ఎన్టీని లొంగ తీసుకొని ఆస్తులన్నీ కూడా నువ్వు లాక్కునే ప్రయత్నం చేసినావు. ఇవాళ నీ వల్ల, నీ దుశ్చర్యల వల్ల ఇవాళ పెట్టుబడిదారులు హైదరాబాద్కు రావాలంటే, తెలంగాణకు రావాలంటే భయపడుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించిన ప్రపోజల్ను ఈయన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపితే దాన్ని శాంక్షన్ కానియకుండా, అప్రూవల్స్ రానియకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పని కిషన్ రెడ్డి గారిని అన్నాడు. ఒకవేళ అది నిజమే అయినట్టయితే మరి మీరేం గడ్డి వీక్తున్నారు సార్? మెట్రో రైలు ప్రాజెక్టు మీద మొత్తం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అబద్ధాలే మాట్లాడిండ్రు. 2007లో కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ప్రారంభిస్తే 2014లో వచ్చే కేసీఆర్ దాన్ని డీలే చేసిందని మాట్లాడతాడు.
7 సంవత్సరాల్లో 25% పనులు కూడా పూర్తి కాని మెట్రోని 3-4 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మెట్రో హైదరాబాద్ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మార్చిండ్రు దాన్ని. రెండో దశ పనులని 1 ఇంచు కూడా ముందుకు తీసుకోలేకపోతున్న మీరు ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని కానీ మీరు నిందలు వేయడం, అపవాదులు వేయడం ముఖ్యమంత్రి గారు అది మీకే చెల్లింది. మాట్లాడితే ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తుంటారు. ఎవరి పేగులు తీసి మెడలేసుకొని ఊగదామా, ఎవరి కళ్ళతోటి గోటీలాడదామా, ఎవరి లాగుల్లో తొండలిడుదామా, ఇదే మీరు మాట్లాడుతున్న మాటలు తప్పిస్తే హైదరాబాద్ గురించి పట్టించుకుంటలేరు, తెలంగాణ గురించి పట్టించుకుంటలేరు. ఒకసారి మీరు తిరిగి రాండి. పోయిన సంవత్సరం వానాకాలం పోయి తిరిగి వచ్చిండ్రు, మీరు అన్ని మునిగిపోయిన తర్వాత పోయి వచ్చిండ్రు. వరంగల్ పట్టణానికి ఒకసారి పోయిరండి. వరంగల్ పట్టణంలో పోయినసారి మునిగిపోతే, వరంగల్ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే గత ఏడాది అక్టోబర్ 29న కురిసిన భారీ వర్షాలకు వరంగల్ కింద మీద అయితే మీరు అక్కడ పోయి పర్యటించిండ్రు. అక్కడ పోయి పర్యటించి వరంగల్ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. అక్కడ నేను ఈ డిపిఆర్ తయారు చేసి పంపిస్తామని, నాలాల అభివృద్ధి కోసం డిపిఆర్ తయారు చేసి పంపించమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. అధికారులు వాళ్ళు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ ఫర్మ్ని హైర్ చేసుకొని అక్కడ ఒక డిపిఆర్ని పంపించిండ్రు. 1200 కోట్ల రూపాయలతో వరంగల్లో నాలాలు ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక డిపిఆర్ మీకు సమర్పించిండ్రు, ప్రభుత్వానికి సమర్పించిండ్రు. ఆ డిపిఆర్ ఇంజనీరింగ్ చీఫ్ దగ్గరనే పడిపోయింది ఒక 4-5 నెలల నుంచి. ఆ డిపిఆర్ మీద సమీక్ష నిర్వహించే టైం మీకు లేదు. ఆ డిపిఆర్లో ఏముంది, ఏ రకంగా మనం ముందరికి తీసుకుపోవచ్చు అని ఆలోచించే టైం మీకు లేదు. ఈ రోజు వరకు కూడా ఆ డిపిఆర్ ఇంకా ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర ఉంది. మున్సిపల్ మంత్రి అయినా మీ దగ్గరికి రాలేదు, మీరు తెప్పించుకోలేదు, ఎందుకంటే మీకు సీరియస్నెస్ లేదు. అట్లాగే మనం చూసినాం ఖమ్మంలో బొందివాగు నాలా, అదంతా వరద ముంపు ప్రాంతం. 2024 సెప్టెంబర్లో ఈ నాలా పొంగడంతో మొత్తం 25 కాలనీలు నీళ్ళలో మునిగిపోయినాయి. వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం తెలంగాణలో. అక్కడ ఆ నాలా విస్తీర్ణ పనులకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 158 కోట్ల రూపాయలతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసింది. ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన దాన్ని మీరు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి మళ్ళీ శంకుస్థాపన చేసిండ్రు. శంకుస్థాపన చేసి 11 కోట్ల రూపాయలు, 11 కోట్ల రూపాయలు, అక్షరాల 11 కోట్ల రూపాయలు, ఎక్కడైతే 158 కోట్లు కావాలనో అక్కడ మీరు కాంట్రాక్టర్లు నియమించి వాళ్ళకి పనులు అప్పగించి 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళ పనులు అక్కడ ఆపేసి వెళ్ళిపోయినారు. ఇది వరంగల్ మీద మీకున్న ప్రేమ. వరంగల్ ప్రజలు బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి గారు వరదలు వచ్చి సంవత్సరం కావస్తుంది, మళ్ళీ ఒక వరదల కాలం వచ్చింది, మీరు చేసింది ఏంది వరంగల్కు? బరాబర్ అడుగుదాం. అట్లనే ఖమ్మంలో మనకందరికీ తెలుసు, ఖమ్మం మునిగిపోతుంటే ఆ మున్నేరు వాగులో వచ్చిన నీరు వల్ల ఖమ్మం నగరం మునిగిపోతుంటే ఈయన సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాడు హైదరాబాద్లో. ఇప్పటి వరకు కూడా ఆ మున్నేరు వాగుకి సంబంధించి 17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మీరు 2024లో పనులు ప్రారంభించిండ్రు. 2025 డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు. 2026 జూన్ వచ్చేసింది. ఆ పని ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మళ్ళీ ఈసారి వరదలు వస్తే ఖమ్మం ప్రజలు బరాబర్ అడగాలి, మేము పోయినసారి లాగానే మా ఇండ్లను ముంచుకోవాలనా? పోయినసారి లాగానే మా ఇల్లు ముంచుతారా మీరు? ఎందుకు మీరు ఖమ్మంని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? బరాబర్ అడగాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసం, కాంట్రాక్టుల కమిషన్ల కోసం మాట్లాడుతున్నారు. ఎల్ఎన్టీ కోసం ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చింది. ఇప్పుడు నాకు అప్పులు ఇస్తలేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు అప్పులు? మీరు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. తెలంగాణ రాష్ట్రం దగ్గర పైసలు లేవు, కోసిన రూపాయి వెళ్ళదు. ఢిల్లీకి పోతే అప్పులు ఇచ్చినోడు చెప్పులు ఎత్తుకపోయేటని చూసినట్టు చూస్తున్నాడు. ఇవన్నీ మాటలు మాట్లాడితే ఎవరిస్తారు అప్పు? ఎట్లకెళ్ళి ఇస్తారు?
పనిచేసే నాయకుడు ఉంటే, ఆయన చేసిన పని వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగితే, దానివల్ల అప్పులు కట్టగలిగే శక్తి ఉందని వాళ్ళకి అనిపిస్తే అప్పులు ఇస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ నమ్మకం తెలంగాణ ప్రభుత్వం మీద అప్పులు ఇచ్చేటోళ్ళకి లేదు. అందుకే వాళ్ళు అప్పులు ఇస్తేందుకు ముందుకు వస్తలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. హైదరాబాద్ ప్రజల తరఫున బరాబర్ అడుగుదాం. ఖమ్మం ప్రజల తరఫున, వరంగల్ ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో ఉండే లోతట్టు ప్రాంతాల్లో వానలు పడితే, పెద్ద వాన పడితే మునిగిపోయి బిక్కుబిక్కుమంటూ భయంతో ఉండే ప్రజల తరఫున బరాబర్ అడుగుదాం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను ఆగం చేసింది బాగా జామ్ అవుతుందో వాట్ల మీద వాళ్ళు పనిచేయాలి. కానీ దాన్ని మీరు కేవలం పేదల ఇళ్లు కూలుస్తందుకు, ఆ భూముల మీద మీ కన్నుబడ్డది. మీరు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, ఆ భూముల మీద మీ కన్నుబడ్డది. ఆ భూముల కోసమే మీరు హైడ్రాని తెచ్చిండ్రు. హైడ్రా కూల్చివేతలు తప్ప వేరే పని ఏం చేస్తలేదు. కూలగొట్టి ఆ స్థానాలు మీరు ఎల్ఎన్టీ దగ్గర ఉన్న భూములను మీరు గుంజుకో ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు చేయాలనుకున్నది. కానీ హైదరాబాద్ మీకు ప్రేమ లేదు. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొచ్చే ఫ్యూచర్ సిటీ మీదనే మీకు ప్రేమ ఉన్నది. ఫ్యూచర్ సిటీలో జనం లేరని తెలిసి కూడా అక్కడికి మెట్రో రైల్ ఏమని ఎల్ఎన్టీని అడిగితే ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు వేస్తారు? ఫ్యూచర్ సిటీ కోసం హైదరాబాద్ని ముంచేస్తున్నారు. హైదరాబాద్ని పట్టించుకుంటలేరు. అందుకే ఈరోజు బరాబర్